సో రీసోర్స్ నుంచి జార్జియాకి ఎంబీబీఎస్ కోసం వెళ్తున్నారు హాసిని, మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. హలో, హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రెసెంట్ జార్జియా వెళ్తున్నారు ఎంబీబీఎస్ హైయర్ స్టడీస్ కోసం. మీ డ్రీమా ఎంబీబీఎస్ అనేది హైయెస్ట్ Yes, అబ్రాడ్ it లో? is. Yes. ఓకే, సో ఆ డ్రీమ్ అచీవ్ చేయడానికి ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ కూడా ఉండాలి. Yeah. ఎందుకంటే ఆ బేస్ అనేది కరెక్ట్ ఉంటేనే Yes. మనకి కరెక్ట్ గా మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాము. Yes. సో అది రీసోర్స్ అని ఎలా ఫైండ్ అవుట్ చేశారు? Vsauce, first of all, it's a very trusted consultancy, not just me, but for many students. And I have done so much of research about so many students and the seniors and friends. So I got to know that this is the best trusted సో యూ హావ్ consultancy. టేకెన్ సో మెనీ రివ్యూస్. Yeah. ఓకే, సో రివ్యూస్ తీసుకున్నాక ఏం అర్థమైంది? The consultancy people, and they're very friendly, and even if you're having any doubts, they're like, you know, they come forward to explain everything. ఎవ్రీ and- లిటిల్ థింగ్స్. Yeah. ఓకే, సో అక్కడికి వెళ్ళాక విసోర్స్ సపోర్ట్ అలాగే ఉంటుందనే Yeah, of బ్లైండ్ course. ట్రస్ట్ ఉందా? Yes, of course. ఓకే, సో మీ ఫేస్ లోనే ట్రస్ట్ తెలుస్తుంది. అదే ట్రస్ట్ పేరెంట్స్ ఉందో లేదో కూడా చూద్దాం. Yeah. ఓకే, హలో సార్, మీ నేమ్ సార్? ప్రేమ్ కుమార్ అండి. ప్రేమ్ కుమార్ గారు. సో రీసోర్స్ గురించి మీరు ఫస్ట్, అంటే మీ పాప ఫస్ట్ తెలుసుకుందా, మీరు ఫస్ట్ తెలుసుకున్నారా? మా పాపే. మీ పాప మీ దగ్గరకు ఒకసారి తీసుకొచ్చాక అంత దూరం వెళ్ళడానికి ఒక కన్సల్టెన్సీ పేరు చెప్తుంది అని అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా మైండ్ అవును లో. అవును. సో మీరు ఎలా ట్రస్ట్ చేశారు మీ పాప చెప్పిన రీసోర్స్ ని? అంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చాలా వాళ్ళు ఉండే ఆ, అది కానీ అంటే వాళ్ళ ఒక కాన్ఫిడెంట్ అనేది మాకు అనిపించింది. ఓకే, మాట్లాడినాక మీకు ఆ, అర్థమైపోయింది అర్థమైపోయింది. జెన్యూన్ జెన్యూన్ ట్రస్టెడ్ అనిపించింది. అని. అవును. ఓకే, రివ్యూస్ మీరు కూడా తీసుకున్నారా స్టూడెంట్స్ వి, ప్రీవియస్ స్టూడెంట్స్ వి? తర్వాత చూసాము, ఆన్లైన్ కూడా చూసాము. చూస్తే అన్నిటికంటే బెస్ట్ రీసోర్స్ రిసోర్సెస్ అనేది తెలిసింది మీకు అవును. అన్ని రకాలుగా. అవును. ఓకే, సో ప్రెసెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అమ్మాయిని అంత దూరం పంపిస్తున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేడం. హ్యాపీగా ఉందా? టెన్షన్ ఏం లేదా? నర్వస్ గా, కొంచెం భయంగా? ఏం లేదు మేడం. కంప్లీట్ రీసోర్స్ మీద వదిలేసారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మేడం ని కూడా అడుగుదాం. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది మేడం? హ్యాపీగా ఉంది. రీసోర్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు తనకు అక్కడికి వెళ్ళాక కంప్లీట్ గా? ఎందుకంటే మదర్ కి ఎక్కువ టెన్షన్ ఉంటది యాక్చువల్ గా, అందుకు. చాలా ఉంది. నాకైతే టెన్షన్ బాగుంది, కానీ రీసోర్స్ ఉందన్న ఒక ధైర్యం ఉంది. ఆ సార్ బాగా మాకు సపోర్ట్ చేస్తారు, ఎవ్రీ టైం గైడెన్స్ కూడా ఇస్తారు. పాపను కూడా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారు. సో ఆ ధైర్యంతో మీకేం ప్రాబ్లం లేదండి అని చెప్పారు. బాగా మేము ఉన్నాము, మేము చూసుకుంటాము అని చెప్పారు. సో ఓకే, ప్రీవియస్ స్టూడెంట్స్ తను ఆల్రెడీ రీసెర్చ్ చేసని చెప్పింది కదా, ఉన్నారండి. మీరు కూడా తెలుసుకున్నారా అవన్నీ రివ్యూస్? తెలుసుకున్నాము, మాకు బాగా తెలిసిన వాళ్ళే దీని ద్వారా వెళ్ళండి బాగుంటది అని చెప్పారు. చాలా మంది రీసోర్సెస్ సజెస్ట్ చేస్తారు, ఆ, ఎవరు చూసినా ఎవరని ఏం లేదు, మాకు తెలిసిన వాళ్ళందరూ చెప్పారు. అందరూ. అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం.